హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ప్రెసెంట్ మన వెనకాల ఉంది ఇండియన్ ఓషన్. ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఓషన్ ఈ ఇండియన్ ఓషన్. అంటే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఓషన్ ఈ ఇండియన్ ఓషన్ అనమాట. సుమారు 7 కోట్ల చదరపు అడుగులో ఉంటుంది ఇండియన్ ఓషన్. సో మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం కదా ఇండియన్ ఓషన్ గురించి, అదే ఈ ఇండియన్ ఓషన్ అనమాట. ప్రజెంట్ ఉన్నది మాల్దీవ్స్ లో, మాలే అనే ప్లేస్ లో. సో ఇక్కడ ఈ మాలే ప్లేస్ లో అనేది మెయిన్ గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. చూడొచ్చు ఆ ఎదురు చివరి కనపడుతున్నాయి అన్ని ఆ పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది చూడొచ్చు, ఇది కంటైనరే, అది కంటైనర్సే. సో వీళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ లైక్ రైస్ కానీ లైక్ సంథింగ్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనకి ఇండియా నుంచి వీళ్ళైతే ఇక్కడ ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అంటే వచ్చేసరికి చివరి కనబడుతుంది వచ్చేసరికి క్రూజ్ షిప్. సో ఇది కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్ అనమాట. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఈ మాలే ప్లేస్ లో కంటిన్యూస్ గా జరుగుతుంది. ఇది పెద్ద ఇండియన్ ఓషన్ అనమాట. ఈ ఇండియన్ ఓషన్ లో ఇది కంటిన్యూస్ గా జరుగుతుంది. లైక్ మనకి వైజాగ్ లో హార్బర్ ఎలా ఉంటుందో అలాగే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, అలాగే మనం ఫిషెస్ ఎలా అయితే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకుంటామో ఇక్కడ ప్రతిదీ రైస్ ఫ్రూట్స్ అలా ప్రతిదీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ మాలే ప్లేస్ లో ఎక్కువ జరుగుతాయి. చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే వేరే దేశం నుంచి అయితే ఇక్కడికి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నారు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. నేను జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడొచ్చు ప్రెసెంట్ అయితే నిన్న మాలే ప్లేస్ లో జరుగుతుంది. మాల్దీవ్స్ లో మాలే అనే ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పుడు ఆ కంటైనర్ వచ్చిన బోటుని ఇంకో బోట్ వచ్చేసరికి అది కంబైన్ అయ్యి మరి ఇది ఇక్కడ బోటింగ్ పాయింట్ కి తీసుకొచ్చుకుంటున్నది. చూడొచ్చు మీరు క్లారిటీగా. సో విజిబుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఒక కంటైనర్ ఉంది అండ్ దెన్ అక్కడ ఒక కంటైనర్ ఉంది. సో ఈ కంటైనర్ అయ్యాక ఆ కంటైనర్ అనేది వీళ్ళు లోడ్ అనేది తిప్పుకుంటూ ఉంటారు. సో ఇది మొత్తం ప్రాసెస్ ఇక్కడ జరిగేది. సో అది నాకు చాలా దూరంలో ఉంది, అందుకే మీకు క్లారిటీ అనేది తగ్గింది. సో నేను ప్రెసెంట్ అయితే చాలా దూరంలో ఉన్నాను ఇక్కడి నుంచి అక్కడికి, బట్ నేను జూమ్ చేయడానికి ట్రై చేశాను. చూడొచ్చు అక్కడ ఒకటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి, బట్ మీకు విజిబిలిటీ అనేది అవ్వదు. అక్కడ లాంగ్ లో ఉంది. ఈ క్రూజ్ షిప్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. క్రూజ్ షిప్ మరి మీకు వీడియోలో ఎలా విజిబిలిటీ అవుతుందో నాకు తెలియదు, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా అంటే చాలా పెద్దగా ఉంది క్రూజ్ షిప్. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇంత పెద్ద క్రూజ్ షిప్. సో ప్రెసెంట్ అయితే అలలు ఎక్కువ ఉన్నాయి అనమాట, బికాస్ వర్షం అయితే పడింది. సో ఆ చివరి ఇంకా కంటిన్యూస్ గా వర్షం అయితే పడుతుంది. బట్ నేనున్న ప్లేస్ అయితే మాలే అయితే ప్రెసెంట్ అయితే వర్షం అనేది పడట్లేదు. సో దట్స్ వై నేను వీడియో చేయడానికి అయితే వచ్చాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే. సో చూడొచ్చు ఎంత అందంగా ఉందో ఈ ఇండియన్ ఓషన్. మీకు వీడియోలో ఎలా కనపడుతుందో నాకు తెలియదు, కానీ నాకు అయితే లైవ్ వ్యూలో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది. ప్రతి ఒక్కరి యొక్క ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా లైఫ్ లో ఒక అచీవ్మెంట్ గా చూడడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్. చాలా సెకలు ఉన్నారా నీలో.